యాదాద్రి డిస్ట్రిక్ట్ లో కబ్జాలు చేసిర్రు. సమాజం కూలగొట్టలే, సమాజం కూలగొట్టలే. ఏమని కూలగొట్టి ఒప్పుకుంటాం మేము, సమాజం కూలగొట్టదు. 2 నెలలకు వస్తారు, ఏడాదికి వస్తారు. చిట్లకి వెళ్ళి ఊళ్ళల్లో వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులు అన్ని సమాజం చూసుకుంటారు వాళ్ళు. అలాంటి సమాజం కూలగొట్టాను. కేసీఆర్ కేటీఆర్ యాదగిరిగుట్ట, యాదాద్రి డిస్ట్రిక్ట్ మోత్కూరు మండలం మోత్కూరే, మున్సిపల్ మోత్కూరే. గాదా కిషోర్ గాడు పోయినసారి గాదా కిషోర్ వాడు కూడా కొట్టించండు. మున్సిపల్ కమిషనర్ ముస్లిం ఇప్పుడు వచ్చినోడు ఏం లేదు, అడుగుతూనే ఉన్నాం. ఏ ఎమ్మెల్యేనా ఒకటి, ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడైనా సరే జనాన్ని ముస్తానికి వస్తాడు, వాడు స్వార్థం కోసం వస్తాడు. ఓట్లప్పుడు వస్తాడు, ముందు మీద చేస్తాడు, అయ్యా అంటే అప్ప అంటాడు, కాలు పట్టుకుంటాడు, తాకాయలు పడతాడు, కలుపు అన్ని చేస్తాడు. అవసరం అయితే పట్టుకోనా పట్టుకుంటాడు. ఓట్లు వెళ్ళిన తెల్లారి ఇంటికి పోతే అయ్యా సేవింగ్ చేసుకుంటున్నావు అక్కడ ఉంటాడు, మీరు అక్కడ వెయిటింగ్ చేయండి కూర్చో అంటే వాడి ఇంటి ముందు వాచ్మెన్ కూర్చోవాలి. వాడు వడన కానీ ఏ పార్టీ అయినా కానీ వడన కానీ మన ఓట్లతోటి గెలుస్తాడు, మనమే దాని ఇంటి ముందు కూర్చోబెట్టుకుంటాడు. కాబట్టి నేను ఎవరికి ఏం ఓటు తెలంగాణ పోరాటం అప్పుడు కేసీఆర్ వస్తుంది మంచి చేస్తున్నాం మేము నమ్మి చేసినాం, కానీ చే టైంకి వచ్చి మా పిల్లల సమాజం కూడా నేను అనుకోవాలి. మా అబ్బాయి యాజ్ఞంలో చనిపోయాడు, మాకు భూమి లేవు, ఏం లేవు, చేసుకుంటే బతుకు డ్రైవింగ్ చేస్తే బతుకుని నేను. అలాంటి వాడు పొద్దున్నాక సమాజం కూల మంది ఆపితే తెలంగాణ కూల కొట్టించిన వాడు, తెలంగాణ సమాజం కూల వచ్చినండి. వాడు ఇప్పుడు దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు, కేసీఆర్ అయినా మా ఊరికైనా రావచ్చు. మోత్కూరు గుండాల మండలం, గుండాల మోత్కున్నారు, యాదాద్రి డిస్ట్రిక్ట్ మోత్కూరు టౌన్లోనే మా మున్సిపల్ మోత్కూరు. వాడు చేసింది మున్సిపల్ ఏరియా కూడా వాడు చేసిందే అన్ని. ఇప్పుడు మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ అంటే అది పోసి తోల పెడతారు, అంత మఠమేనరు ఎక్కడ కానివ్వండి. ఏమన్నా చేసుకో. సర్పంచ్ ఎలక్షన్ ఎవరికి వచ్చారు మీ ఊర్లో? సర్పంచ్ మా దగ్గర సర్పంచ్ మున్సిపల్ కదా, సర్పంచ్ లేదు. ఎస్సీ ఏం చెప్పదలుచుకోమాట ఫైనల్ గా ఏం చెప్పదలుచు? ఎప్పుడు నేను చెప్తాను అక్కడ బాగా అనిపించి అంటున్నాను. ఆయన చేసిండు చెడ్డి ఏం చేయలే, ఆయన దోసుకుండు బయటపడ్డా అంతే. భూకబ్జాలు చేసిర్రు, భూకబ్జాలు పెట్టిర్రు, ఉన్నోని బాగా పెట్టగలిగిన ఇప్పుడు బాగుపడలేదు. వాడిని దళిత బంధు ఓలు పెట్టమండి, దళిత బంధు ఓలు పెట్టమన్నారు. జనాలు అడిగిరా దళిత బంధు పెట్టమని చెప్తున్నా. ఒకటనా నువ్వు దళిత బంధు పెట్టినావు, రైతు బంధు పెట్టినావు, ఎన్ని పెట్టికాడు ఫ్రీ బస్ పెట్టిండు. ఈయన ఫ్రీ బస్ పెట్టడం మేము మెచ్చుకోవట్లే. ఈయన మమ్మల్ని కొండ మీద కూర్చోబెట్టిండు, ఆయన కింద కూర్చోబెట్టలేము మేము. ఈయన కూడా ఫ్రీ బస్ పెట్టేది లేకుండా ఫ్రీ బస్ పెట్టేందుకు ప్రతి ఒక్క ఆటో వాళ్ళకి కానీ క్యాబ్ వాళ్ళకి కానీ కిరాయిలు కొట్టుకుని ప్రతి ఒక్క బండి వానికి డ్రైవర్కి అందరికీ ఎఫెక్ట్ పడ్డది. ఒక్కో డ్రైవింగ్ చేసి భార్య పిల్లలు దాక్కుంటున్నాడు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ పడ్డది, వాళ్ళు సాగుకోలేకపోతుంది. భార్య పిల్లల అటు షేరికి తిప్పితేనే ఈయన మెతుకులు తెచ్చుకొని బియ్యం తెచ్చుకొని వండుకొని తింటాడు. అలాంటి వాళ్ళకి లేకుండా అయిపోయింది. ఫ్రీ బస్ అంటారు, వెయిటింగ్ ఉంటారు, బస్సు వచ్చినా కూర్చుంటారు, బస్సు ఎక్కిపోతాం అంటారు. అట్లా కిరాయిలు తప్పితే ఇంతమంది ఒక్కలేదు ఉన్నా కారు తీసుకొని పోయేది. హైదరాబాద్ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కరెంట్ వస్తుందా? మరి వస్తుంది, కరెంట్ వస్తుంది, అన్ని ఉన్నాయి, ఏ ఇబ్బంది ఏం లేదు. కరెంట్ కరెంట్ ఎవరిచ్చింది మాకు తెలియదండి. కరెంటు 24 గంటల కరెంట్ కేసీఆర్ పెట్టింది, అది ఆయన పెట్టింది కదా. ఆయన పెట్టిన ఎగ్గొట్టలే కదా, ఆయన తీసేలే కదా, అది ఉన్నది కదా. ఇప్పుడు మా దగ్గర పోట్లే అన్న, యాదాద్రి డిస్ట్రిక్ట్ లో మాత్రం ఎక్కడ కూడా కరెంటు పోయిన పాపం లేదు. రైతులు అందరూ బోటలు పెట్టుకుంటారు, పంటలు పండిస్తారు, అన్ని చేస్తారు అన్న. మరి కాళేశ్వరం మొదలైంది అంటే కాళేశ్వరం చేసిన పని చక్కలేదు కాబట్టి వీళ్ళు మీకు ఎదురు తిరిగిరు, దాడి దిగుతున్నారు, అడుగుతున్నారు. నువ్వు చేసిన కష్టం మరి నువ్వు కట్టు చేసినావు అయితే నేను ఎందుకంటారు? నేను కట్టు తగిలిందండి మీరు మాట్లాడుతున్నా అన్నాను. మా దగ్గర సమాజాలు కూడా పెట్టరు అన్న, నా కట్టు తగిలే అంటున్నాను కదా. అన్నప్పుడు తిరగబడుతున్నా నా మీద. నేను కరెక్ట్ మాట్లాడకుండా తిరగబడుతున్నావు, నేను కరెక్ట్ మాట్లాడుతున్నా మీద తిరగబడతావు. నువ్వు కరెక్ట్ పని చేయడం వాళ్ళని తిరగబడతావు. ఎవరైనా రాదు. కేసీఆర్ రాకముందు కూడా పంటలు ఉన్నాయి, కేసీఆర్ రాకముందు కూడా పంటలు ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు భూమి విలువ అప్పుడు అవే ఉన్నాయి, భూమి విలువ ఇప్పుడు అవే ఉన్నాయి, ఏం తగ్గలేదు. ఎందుకు పడిపోతాయండి? నువ్వు కొనగలుగుతావా? నువ్వు నాలుగు సామాన్యుడు అన్నా, నువ్వు చేసి రెక్కాడితే బుక్కాడుతుంది. నీకు 1,00,000 కోట్లు పెట్టి నువ్వు కొనగలుగుతావా? గదాలకు చెప్పులు కొట్టవా? కొనలేవు, నేను కొనలేను. వాడు కూడా నల్లదానాన్ని తెల్లగేసి బతుకు కొంటాడు. మామూలు సామాన్య మానవుడు ఎక్కడ కూడా కొనలేడు. ఇది కాదు, పంటలు పండే భూమి కొనలేడు, ప్లాట్లు కొనలేడు, ఏం చేయలేడు. అప్పట్లో మీలాంటి వ్యక్తులే ఒక గజం ఎకరం భూమి ఆడితే పిల్ల కూతురు గ్రాండ్ చేసేవాళ్ళు, ఎకరం అమ్మిన కూడా పెళ్లి కాదు. దీనికి ఏం కాదు, కరకుల వాళ్ళు నువ్వు చేసి నాకులే. నువ్వు ఉన్నాడు లక్షలు ఇస్తున్నాండి, నేను ఆడ చూస్తాడు గుదాం వాడు ఒళ్ళు కమ్ముకొని ఇస్తాడా?
కేసీఆర్ ఏం కట్టిస్తున్నాడు? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ కేసీఆర్ కిట్ ఇస్తుండే, అది ఇప్పుడు ఇస్తలేదు. దాని గురించి ఏం చెప్తారు? ఎవరికి ఆయన కూడా ఎవరికి ఇచ్చినో తెచ్చిండు, ఎవరికి ఏమీ లేదు అన్న. నా బిడ్డకు నల్గొండలో డెలివరీ అయింది, నా బిడ్డ డెలివరీ అయింది, నా బిడ్డకు రాలే, నా బిడ్డ డెలివరీ అయింది అన్న. వచ్చినోళ్ళకి వచ్చినాయి కానీ తులమంగానే ఇస్తున్నాయి అందరికి. మాకు ఈ స్కీములు తెలియదు అన్న. ఆయన కేసీఆర్ కేటీఆర్ బంగారు తెలంగాణ చేసిన అన్నదాన్ని నేను మాట్లాడినా కానీ ఆయన తులం బంగారే అని ఇంకేం వచ్చాయని ఇంకో వచ్చాయని మాకు అవసరం లేదు. అది లెక్కడితే బుక్క మన ఇంతసేపు కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళమే. ఈయన వచ్చి పెడతాడు, ఆయన వచ్చి పెడతాడు అని చేసి మన అలాంటి ఏం లేవు మన ఉద్దేశాలు. మనకి తెలుసు చూడం చేసుకొని తిన్నావా పైనావా లేదంటే మర్చుకుని పైనావా. అది విన్నావా? తెలంగాణ కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, ఈ 10 సంవత్సరాల మీరు చేసిన తప్పేదే మేము చూపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఈ రోజు హరీష్ రావు, కేటీఆర్ గారు వీళ్ళందరూ బయలుదేరితే ఎందుకు అరెస్ట్ చేసినా తెలుసు నీకు? ఆ విషయం మీద లైవ్ చూసినావు అసలు? ఆయన చేసిన నమ్మకం ఉంది, ఈయన చెప్పుకోవచ్చు, ఈయన చేసుకోవచ్చు అవన్నీ, ఈయన చేసుకోవచ్చు అన్న. తెలియదు కాదు, నువ్వే చేసుకోవచ్చు. నన్ను అరెస్ట్ చేయను రా పోయి, నేనే మీకు ఇస్తాను, చేసుకోవచ్చు. ఎట్లా అంటావు? తప్ప నన్ను అన్నమాట తప్పది అన్న, నువ్వు తప్పన మాట అనేది విన్నావా? నువ్వు అన్న కేసీఆర్ అనేది చాలా మోసం చేసిన జనాలకు. ప్రభుత్వం ఏమన్నా అంటే ప్రభుత్వం వచ్చింది అనుకో, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, మనకేం చేసిండు? తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఉన్నాయి. ఒకరికి చెప్పండి మీరు, టోటల్ మా తెలంగాణ రాష్ట్రాల్లో కాళేశ్వరం కట్టలేదన్నా? కట్టింది కూలిందే లేదన్నా? కూలిందే లేదా? నడుస్తుందా? నడుస్తలేదా? మీరే చెప్పండి, మళ్ళీ మీరే విలేకరులు. 34 ఫ్లైఓవర్లు కట్టారు తెలంగాణలో, హైదరాబాద్ లో. కనిపిస్తలేదు? సచివాలయం కనిపిస్తలేదా? ఎవరు కట్టిన? ఎవరు కట్టిన? అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తలేదా? కనిపిస్తుంది. ఒక ఇటుకనా కట్టారు హైదరాబాద్ లో? ఎవరు కాన్స్పూర్ ఒక ఇటుకనా కట్టిందా? అవన్నా ఎవరు ఏ ఆడికలు కట్టిందానా? ఇప్పుడు ప్రభుత్వం ఎవరే ప్రభుత్వం అంటే? ఇప్పుడు ప్రభుత్వం అంటే కేసీఆర్ కట్టిన కాదు, మన పైసలు కదా, మన పైసలు కదా, మన పైసలు. కేసీఆర్ పైసలు జేబులోకి వెళ్ళి కట్టలేదు కదా. తులంబంగారం వస్తుందా మీకు? ఎవరికి రాలేదు? తులంబంగారం అని అన్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ 6 గ్యారెంటీలు అమలైనా? 9 కేసీఆర్ ఉన్న ప్రభుత్వము ఏమి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది కదా, 9 ఏళ్ళు చేసిండా? ఏం చేసిండు? దళితులు ముఖ్యమంత్రి చేసినాడు, చేసిండా? ఒకటి ఏమి ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. అయినా మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, మీరు నో ప్రాబ్లం. చేసిండా? ₹1,00,000 రుణమాఫీ. ఇంటికి ఇద్దాం అన్నాడు, ఇచ్చిండా? మీరే చెప్పండి, మీరే విలేకరులు కదా, మేము మాట్లాడలేం. ఇప్పుడు 6 గ్యారెంటీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఎన్ని ఇచ్చినా ఇప్పుడు? అంటే నరేంద్ర మోడీ 2 లక్షలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? నరేంద్ర కోటి గెలిపేది మా తెలంగాణ. తెలంగాణ కాదు, రాష్ట్రం కదా, దేశం కదా. మనం దేశం గురించి మాట్లాడాలి అంటే నరేంద్ర మోడీ మాట్లాడితే మరి దేశం కదా అన్న. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా చేయలేదు, ఎవరు కూడా చేయలేదు అన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా మోసాలు చేసింది, మోసాలను బతికింది, కబ్జాలు పెట్టింది, అన్ని చేసినాను. ఒకటి చేసినాను కనకాల గంగిలో. ఆయన ఏమో తెలంగాణ ఇస్తే వచ్చింది, నేను పోయి తలకాయ పెట్టి ఏ సార్ పెట్టావు సచ్చినాను. మంచి గుల్కోసలు పుల్ బాటలు పడి ఆగే అనుకున్నావు. ఏదో బలదానికి ఏం చేసినావు? నువ్వు సచిన వాళ్ళకి ఏం చేసినావు? వాళ్ళ పేరు చెప్పుకో. నువ్వు ముఖ్యమంత్రి, దళితులు ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ కొడుకుని చేసినావు, నీ బిడ్డ ఏం చేసినావు? ఇదే హైదరాబాద్ లో నీ బిడ్డ ఇల్లు కిరాయి కట్టలేదు. ఆమె ఇల్లు కిరాయి కట్టలేదు. నువ్వు రాజ్యం అంటే చేస్తుంది. ఏడంగా వచ్చండి కొన్ని కోట్లు వెహికల్స్ తిరుగుతాను, మీటింగ్లు పెడతానికి. ఏడంగా వచ్చి నాకు తెలియక అడుగుతున్నా, ఏడంగా వచ్చండి నీకు అంత ఆదాయం అని డబ్బులు ఏడంగా వచ్చినాయి. ఇలా ఇంత కష్టం చేస్తూనే ఒక్కోసారి ఉపాసం పంపుతున్నాను నేను. నీకు ఏడంగా వచ్చినాయి, ఎవరి మూసి వచ్చినాయి? మీ మీడియా వాళ్ళకి అంతా చేస్తాను, ఎవరేం చేసినా కానీ. ఏంటంటే మీ రూల్స్ మీరు పోలీసులు కానీ రూల్స్ పాటించి మాట్లాడినట్టు మీ రూల్స్ మీరు పోతారు, మీది మీరు ఫాలో అవుతారు. కానీ ఆయన ఏం మాకు ఎగబెట్టింది ఏం లేదు, ఏం చేసింది ఏం లేదు. ఆ రోజు కూడా మేము చేసినాం, మేము కూడా పోరాటం చేసి, మేము కూడా దటాలు చేసినాం. మేము కూడా బండ్లు ఆపుకొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని టెంట్లు వేసుకొని కూర్చుని రోజులు ఉన్నాయి. నేను ఏం చేసిన సంతకం పెట్టినా మీ ఏదైనా తీసుకొచ్చినావా? అవును, ఆ చేలు గుంజుకొచ్చినావు. ఆ బిందె ఎత్తుకొని పోతుంది తెలంగాణను వద్దని ఆ బిందెను గుంజుకొచ్చి పెట్టినావు, తాగిపించినావు, తినిపించినావు జనాలకు. నేను తెచ్చిన తెలంగాణ జనంలో నేరం తెప్పించిన తెలంగాణను. నీ ఇంట్లో తెచ్చిండా చెప్పట్టన్నా? నీ ఇంట్లో తెచ్చి చెప్పు. తెలంగాణ కోసం ఇంట్లో తెచ్చిన చెప్పు. ఏం చేయలేడు కేసీఆర్ ఉద్యమంలో? ఏం చేయాలి? సంతకం పెట్టి నీకు వచ్చేదే కాదు. మంత్రి పదవి రాజీనామా. అమ్మ అన్నం పెట్టింది కొడుకు భక్తుడు లేడు. వాళ్ళ అమ్మ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. మంత్రి పదవి రాజీనామా చేయలేదా? పోలేనా? మాసులు చాలా మంది పోయారు. ఆయన చేసేది కేసీఆర్ ఏడంగాని మంత్రి. ఆయన పుట్టంగా మంత్రి అయినా అన్న, ఆయన పుట్టంగానే అయినా. ఇప్పుడు ఏ మంత్రి కానీ ఎవరైనా సరే పబ్లిక్ ఓట్లు ఇస్తేనే, పబ్లిక్ సర్వీస్ నీకు గెలిపిస్తేనే నువ్వు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీవి, ఒక లీడర్ పోయినాడు. లీడర్ అంటే పబ్లిక్ లేని ఎక్కడ లీడర్ కాడు, ఏదో కూడా సరే. విన్నావా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఒక లీడర్ పోతే వాటి కూర్చోండి సార్ అంటాడు.
ఇవ్వలేని పోలీసులు కూడా అదే మామూలు నాలాంటి పోతాయి ఏం కలుపుతాం అని పక్కన ఎంజాయ్ కడుపుతావా గట్ల మీద కూర్చోవాలి వ్యవస్థ అట్లా తయారైంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు వీళ్ళు ఏం చేయలేదు ఫ్లైఓవర్లో ప్రైవేట్ టీడీపీ ఆయనలోనే ఈయన ఏం కట్టలే అవుటర్ రింగ్ లో ఉండవు ఆయన కట్టించి వయసు రాజశేఖర ఆయనలో అయింది అది నేను చేసిన వెలగబెట్టింది ఏం లేదు ఆయన విన్నామన్నా అది మరి అప్పు పుడతలేదు అంటుండే కదా రేవంత్ రెడ్డి ఏం చెప్తారు అప్పు తీసుకొని పెట్టినా కూడా అంతే నేను ఇచ్చి పెద్ద కొడుకు నువ్వు ఆడిచ్చి నీ కాడ అందరు కలిసి వచ్చిన ఇస్తాను వచ్చి పెట్టినా ఆడ నేను సగం తిన్నా 300 తిన్నా కొంచెం ఆడ పెట్టినా ఇవాళ నువ్వు వచ్చినావు పెద్ద నీకు ఇచ్చింది మా అమ్మ నువ్వేం చేస్తున్నావు ఆడ కూర్చో పెడతాను ఇప్పుడు ఇవ్వాలంటే అప్పులు ఇవ్వన్నారు మరి ఏం చేస్తాడు ఇవ్వకుంటే మనం కూడా మరి కూర్చుకోవాలి గంగన వాడుకోవాలి నిన్న తెలంగాణ జర్నలిస్ట్ ఆంధ్ర పోలీసులు తీసుకెళ్తున్నారు మా తెలంగాణ సీఎం ఏం చేస్తున్నాడు జరిగినాయి గతంలో జర్నలిస్ట్ తెలంగాణ జర్నలిస్ట్ జరిగిన ఆయన కూడా జరిగింది కానీ రాలే అందాక రాలే ఇందాక పబ్లిక్ తెలకుండా కూడా కొన్ని తెలంగాణ పదం డిక్షనరీ లేదని అన్నారు దాని గురించి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడలేదు పబ్లిక్ అయినది తెలంగాణ పదం డిక్షనరీ లేదని చెప్పడం జరిగింది తెలంగాణ భాష తెలంగాణ పదాన్ని ఇన్సల్ట్ గా మాట్లాడుతుంటే ఎందుకు కాంగ్రెస్ తెలంగాణ భాష ఏంటంటే అసలు అంటే టీడీపీ తొత్తు ఒకటి నాకు తెలియక కడుతున్నా తెలంగాణ భాష అంటే ఏంది పదం అదే అన్న తెలంగాణ పదమే అన్న నేను అనేది తెలంగాణ పదం తెలియదు కదా వేరైతే కాదు కదా మరి కేసీఆర్ మాట్లాడేది కూడా తెలంగాణ కాదు కదా ఆయన మాట కూడా